రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరుగుతూ ఉంది. రాయలసీమ ప్రాంతం అంటే ఏమాత్రం ఇష్టం లేని చంద్రబాబు నాయుడు పరిపాలనలో రోజు రోజుకి రాయలసీమకు అన్యాయం జరుగుతూ ఉంది. అది పని కావచ్చు, లేకపోతే ఈ ప్రాంతానికి రావాల్సిన పైసలు కావచ్చు, లేకపోతే నీళ్లు కావచ్చు, ఏ రంగంలో చూసుకున్నా సరే అన్యాయం తప్ప ఇంకేం కనపడడం లేదు. కర్నూలు పట్టణానికి, కర్నూలు జిల్లాకు లా యూనివర్సిటీ కింద, లా క్యాపిటల్ కింద హైకోర్టు అచ్చంగా ఇచ్చేస్తే, మొత్తం హైకోర్టు ఇచ్చేస్తే మీకు హైకోర్టు ఎలా బెంచ్ జాలని మన ప్యాంటు చొక్కా ఇప్పుకొని డ్రాయర్ ఇచ్చిపోయే పని చేసిన చంద్రబాబు నాయుడు. అట్లాగే అనంతపురం జిల్లాలో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ స్టార్ట్ అయ్యే ప్రయత్నం చేస్తే దాన్ని కొట్టేసుకొని మంగళగిరికి తీసుకెళ్ళిన చంద్రబాబు నాయుడు. చివరికి కోఆపరేటివ్ బ్యాంక్ కడపలో పెట్టుకుంటే దాన్ని కూడా పీక్కొని పోయిన చంద్రబాబు నాయుడు. ఇట్లా చెప్పుకుంటా పోతే చివరికి పొరపాటున మనం బయట మన బట్టలు ఆరేసినా సరే ఆ బట్టల్ని కూడా ఎత్తుకొని పోయే చంద్రబాబు నాయుడు గారు. ఈ సమయంలోనే మనం ఒకే ఒక్క మాట, మొన్న ఇక్కడికి వచ్చినప్పుడు ఒక మాట అడిగారు, ఇది సరైన సమయం. ఇది ఏదైతే ఆనాడు 11,000 క్యూసెక్కులతో పోతిరెడ్డి పాడుంటే దాన్ని అందరూ వ్యతిరేకించినా సరే, తెలుగుదేశం పార్టీ మొత్తం వ్యతిరేకించినా సరే, చివరి కృష్ణా బ్యారేజ్ పైన ఆనాటి దేవినేని ధర్నా చేసినా సరే, వ్యతిరేకించినా సరే 44,000 క్యూసెక్కులకి ఈ పోతిరెడ్డి పాడును మాటిస్తే మొనగాడు, మన ప్రాంతం ముద్దుబిడ్డ, కార్యసాధకుడు, మొండోడు, మన నాయకుడు ఈరోజు రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరు మీద 80,000 క్యూసెక్కులకు పైగా ఈ రాయలసీమకి తెచ్చే ప్రయత్నాన్ని అడ్డుకుంటున్న ఈ తెలుగుదేశం పార్టీ యొక్క కుతంత్రాల్ని మనం ఎదుర్కోవాలి. మామూలు చెప్తా ఉంటాం, క్షాత్రం అంటూ ఉంటే అది రాయలసీమ ప్రాంతంలో ఉంటుంది అని. క్షాత్రానికి అడ్రస్ అంటే రాయలసీమని, పౌరుషానికి అడ్రస్ అంటే రాయలసీమని. ఈ రోజున మన ప్రాంత ప్రగతిని, మన పిల్లల భవిష్యత్తును కాపాడుకోవడం కోసం యావత్ రాయలసీమ ప్రజలు గ్రేటర్ రాయలసీమ పేరు మీద నెల్లూరు, ఒంగోలు వాళ్ళతో కలుపుకొని ఈ రోజున మనకు రావాల్సిన వాటా మనం పొందాల్సిందే, సంపాదించుకోవాల్సిందే, మెడబట్టుకొని ఈ ప్రభుత్వాన్ని నిలదీయాల్సిందే అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నా. పెద్దలు ఇక్కడే ఉన్నారు. ఒక రాయలసీమ ఎత్తిపోతల పథకంతో పాటుగా గుండ్రేవులతో పాటు సమగ్ర రాయలసీమ సాగునీటి, తాగునీటి పథకాలని రూపొందించడానికి వచ్చే ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన కృషి చేయమని రాయలసీమ వాళ్ళకి ఒకటే మాట చెప్తా ఉన్నాం. అనంతపురం జిల్లా అని చెప్తా ఉన్నాం, పోరాటం మొదలు పెట్టకూడదు. పోరాటం మొదలు పెట్టాక తల తెగచ్చు, కానీ ఈ మొండెం కొట్లాడుతుంది ఆఖరికి రాయలసీమ కోసమని చెప్పే ప్రాంతం వాళ్ళం మనం. కాబట్టి స్నేహితులారా, పెద్దలారా, మనమందరం రాయలసీమ కోసం జగన్మోహన్ నాయకత్వాన పనిచేయాలని, పోరాడాలని కోరుకుంటూ జై గ్రేటర్ రాయలసీమ, జై జగన్. కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి సభాధ్యక్షులు కాట్సాన్ రాంభూపాల్ రెడ్డి గారికి, అలాగే పెద్దలు మాజీ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, పెద్దలు పార్టీ జనరల్ సెక్రటరీ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, తక్కువ సమయంలో పోలీసులు పర్మిషన్ ఇచ్చిన తక్కువ సమయంలో ఇంత మంచి అరేంజ్మెంట్ చేసినటువంటి యువ కిషోరం, యువ నాయకుడు, మిత్రులు సిద్ధార్థరెడ్డి గారికి, అందుకే యువ కిషోరం అనింది. నందికొట్కూరు ఇన్ఛార్జ్ డాక్టర్ సుధీర్ గారికి,
వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ముఖ్యంగా రాయలసీమ ఎత్తిపోతల సాధించడానికి వచ్చేటువంటి రైతు సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. చాలా విషయాలు పెద్దలు చెప్పడం జరిగింది. ఎందుకంటే క్యూసెక్కులు, టీఎంసీలు అంటే మాకంటే ఇంకా మీరే బాగా చెప్పగలుగుతారు. ఎందుకంటే మొత్తం ఎప్పుడు కూడా పొలాలలోండి నీటి కోసం ఎదురు చూసేటువంటి రైతాంగం కాబట్టి ఈరోజు ఏదైతే రాయలసీమ ఎత్తిపోతల పథకం ఉందో దాన్ని రేవంత్ రెడ్డి గారితో కుమ్మక్కై చంద్రబాబు నాయుడు గారు ఆపడం వల్లనే ఈరోజు మనము ఈ పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఒకప్పుడు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 14-19లో వాళ్ళు పాలమూరు రంగారెడ్డి, అలాగే డిండి, కల్వకుర్తి ఎత్తిపోతల ఇవన్నీ కూడా పర్మిషన్ లేకుండా వాళ్ళు మొదలు పెడతా ఉంటే మన ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు నాయుడు ఆ రోజు ఓటుకు నోటు కేసుకు భయపడి ఆ రోజు అడ్డంగా దొరికి ఓటుకు నోటుకు కేసుకు భయపడి కేసీఆర్ తీసుకుపోయి ఎక్కడ బొక్కలో పెడతాడో జైల్లో పెడతాడో అని భయపడి ఆ రోజు పర్మిషన్ లేకుండా దానిలకు అడ్డం చెప్పలేకపోయినాడు. ఆ రోజే రాయలసీమ ప్రజల గొంతు కోసినాడు చంద్రబాబు నాయుడు. ఈరోజు మళ్ళీ ఆయన శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి అడిగినాడని ఆయనకు బహుమతిగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపుతానని చెప్పాడు. ఎవరు నాయన జాగీర్ అనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు. రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది రాయలసీమ వాసుల హక్కు. అది జీవనాడి. అంత రాయలసీమే కాకుండా నెల్లూరు ప్రకాశానికి కూడా పనికొచ్చేటువంటి జీవనాడి అది. అటువంటి దాన్ని ఆయన శిష్య మీద ప్రేమతో ఆయన వాగ్దానం చేస్తాడు. అలా ఆ మాట మనం చెప్పడం లేదు. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పినాడు, నేను అడిగితే నా మీద అభిమానంతో ఆపినాడని. కాబట్టి ఆ రోజు కేసీఆర్కు భయపడి జైల్లో పెడతాడని భయపడి ఈరోజు శిష్యుని మీద ప్రేమతో దీన్నంతా ఆపినందుకు ఈరోజు నిజంగా రాయలసీమ వాసులందరం కూడా ఒక్కటే మనవి చేస్తూ ఉన్నాను. రాయలసీమ వాసులందరికీ ఒక్కటే మనవి చేస్తూ ఉన్నాను. మనం సినిమాలలో రాయలసీమ పౌరుషం అని చెప్తుంటే జబ్బలు చడుచుకోవడం కాదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఇన్ని సంవత్సరాలు కూడా మన ఇంటి పక్కన ఉన్నటువంటి దొడ్డి స్థలానికో లేకుంటే మన పొలం గట్ల ఉన్నటువంటి గట్టు విషయంలోనో చిన్న చిన్న విషయాలకు ఫ్రాక్షన్ పెట్టుకొని కుటుంబ పొలాలు అమ్ముకొని ఆస్తులు అమ్ముకొని నష్టపోయినాం. కానీ ఈరోజు మన భవిష్యత్తుకే నష్టం చేస్తూ ఉన్నాడు. కాబట్టి అసలైన రాయలసీమ పౌరుషం చూపించాల్సింది ఇప్పుడు మన చిన్న తగాదాలకు పోయి ఫ్రాక్షన్ చేసుకోవడం కాదు పౌరుషం అంటే. ఈరోజు మన ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదుర్కోవడమే రాయలసీమ పౌరుషాన్ని గుర్తు తెచ్చుకొని ఈ పోరాటాన్ని ముందరు తీసుకుపోయేదానికి ప్రతి ఒక్కరు కూడా కంకణబద్దులు కావాలని నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నాను. ఇదేదో సభ ఇది అంతం కాదు, ఈరోజు మీటింగ్తో ఆగేది కాదు, ఇది ఆరంభం. ఏదైతే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పోరాటానికి ఇక్కడి నుంచే రైతులందరూ పూరిస్తున్నటువంటి శంఖారావం అని కూడా చెప్తా ఉన్నాను. మీ మెడలు వంచైనా సరే రాయలసీమ ఎత్తిపోతల పథకం ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా పోరాటం చేసి సాధించుకుంటామని కూడా మరొక్కసారి మీరు కనుక ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని స్టాప్ చేసినారంటే చరిత్రహీనులు అయిపోతారని కూడా గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులు
రాంభూపాల్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.